నేషనల్ హైవే 216 ఈ నిర్మాణ ఆన్లైన్ మార్పుల వల్ల తమ ఇళ్లు పంట పొలాలు కోల్పోతున్నామని తక్షణమే అలైన్మెంట్ను మార్చాలని కోరుతూ ఇందువల్లి నడిపూడి పేరూరు గ్రామస్తులు జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు. కోనసీమ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర హైవే అలైన్మెంట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాత అలైన్మెంట్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. 2021లో ఇచ్చిన అలైన్మెంట్ ప్రకారం హైవే నిర్మాణం చేపడితే ఎవరికి నష్టం కలగదని, కానీ ప్రస్తుత మార్పు వల్ల ఇందుపల్లి గ్రామంలో అనేక కుటుంబాలకు ఇళ్లు లేకుండా పోతాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామస్తులు డిఆర్ఓ మాధవ్ని కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే ఈ అలైన్మెంట్ మార్పుపై తమ అభ్యంతరాలను తెలుపుతూ జిల్లా జాయింట్ కలెక్టర్కు కూడా వినతి పత్రం ఇచ్చారు. ఇక్కడ వైజాక్షన్ పేరూరు వైజాక్షన్ తోనే అక్కడ పూర్తవుతుంది. అయితే రావులపాలెం దగ్గర స్టార్ట్ అయినటువంటి హైవే నడిపూడి నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పేసి ఇది దారి మళ్లించడం జరిగింది. చాలా దారుణమైన విషయం. అక్కడి వరకు ఉన్నటువంటి జాతీయ రహదారి, కెనాల్ రోడ్డు వైపు వచ్చినటువంటి జాతీయ రహదారి గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పేసి పొట్ట పొలాల్లో అలాగే గృహాల మధ్యలోంచి తీసుకెళ్లడం చాలా దారుణమైన విషయం. అది ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ నడిపూడి నుంచి ఇలా పేరూరు వైజాక్షన్ వరకు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా వరద ప్రభావిత ప్రాంతాలు. 1986లో తుఫాను వరద సంభవించినప్పుడు చూసుకుంటే ఈ గ్రామాలన్నీ కూడా నీట మునిగి ఎక్కడ కూడా జాడలేని పరిస్థితి. అటువంటి గ్రామాల మధ్యలోంచి ఇక్కడ జాతీయ రహదారిని తీసుకెళ్లడం అనేది చాలా దారుణమైన విషయం. ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ హైవే అధికారులు శాటిలైట్ లో కూర్చుని అక్కడ మార్క్ పెట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం నుంచే జాతీయ రహదారి వెళ్తుందని చెప్పేసి చెప్పడం చాలా దారుణం. వీళ్ళందరూ కూడా ఫీల్డ్ విజిట్ చేసి ఇక్కడ ఈ జాతీయ ఈ రోడ్డు నిర్మాణం చేపట్టినటువంటి నేషనల్ హైవే అధికారులు ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేస్తే గానీ నిజాలు తెలియవు. వీళ్ళందరూ కూడా ఫీల్డ్ విజిట్ చేసి ఇది ఏది వరద ప్రభావిత ప్రాంతమో ఏది అనుకూలంగా ఉంటుంది అనేది కూడా వారు చూడాలి. అది చూడకుండా ఇక్కడ థర్డ్ పార్టీ అని చెప్పేసి వేరే ఏజెన్సీకి, ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెట్టి ఆ ప్రాంతం నుంచే ఇక్కడ వాళ్ళు ఏది చెప్తే ఆ ప్రాంతం నుంచి ఇక్కడ జాతీయ హైవేని అక్కడ మళ్లించడం జరుగుతుంది. అది చాలా దారుణమైన సంఘటన. మేము ఇప్పటికే మా ఇందుపల్లి గ్రామ పంచాయతీ నుంచి కూడా మా వార్డు సభ్యులతో పాటు మీ అందరూ కూడా ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. 216 ఈ నేషనల్ హైవే పేరిట రావులపాలెం నుంచి పేరూరు వరకు జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణం ఉందో ఆ నిర్మాణంలో భాగంగా ఇందుపల్లి గ్రామంలో చాలా ఇల్లు, పొలాలు, స్థలాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే పేపర్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది యొక్క నోటిఫికేషన్ లో పూర్తి స్థాయి సమాచారం లేని పరిస్థితి ఉంది. దీంతో ఆందోళన చెందిన గ్రామ ప్రజలందరం కూడా ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి, అదే విధంగా ఎవరైతే భూసేకరణ అధికారి, జాయింట్ కలెక్టర్ ఉన్నారో వారికి మా అభ్యంతరాలను తెలియజేసేందుకు ఈ రోజు కలెక్టరేట్ కి రావడం జరిగింది. గ్రామంలో ఉన్న అందరూ అభ్యంతరాలను తెలియజేయడంతో పాటు గ్రామ పంచాయతీ కూడా ఈ యొక్క ఏదైతే నేషనల్ హైవే ఉందో దాన్ని అభ్యంతరం తెలియజేస్తూ ఆ నిర్మాణం ఖచ్చితంగా అలైన్మెంట్ మార్పు చేయాలని ఒక తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ యొక్క నిర్మాణం ఏదో ఉందో నడిపూడి దగ్గర నుంచి ఎగ్జిస్టింగ్ కెనాల్ రోడ్ వచ్చి నడిపూడి దగ్గర నుంచి 6 కిలోమీటర్ల డైవర్షన్ తీసుకుంది. ఈ డైవర్షన్ ఎందుకు తీసుకుంది? యాక్చువల్ ఇదరపల్లి వరకు ఎగ్జిస్టింగ్ కెనాల్ రోడ్ వచ్చి ఇదరపల్లి దగ్గర ఉన్న ఎండిఓ కార్యాలయం నుంచి పేరూరు వరకు నేషనల్ హైవే ఆధీనంలో ఉన్న 2.5 కిలోమీటర్ల హైవేకి కలిపితే గవర్నమెంట్ కి ఆర్థిక పరమైన బడ్జెట్ చాలా కలిసి వస్తుంది. అయితే కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనం కోసం ఈ యొక్క నిర్మాణం అలైన్మెంట్ మార్పు జరిగిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఏదేమైనా దీనిపైన ఖచ్చితమైన పోరాటం మేము చేస్తాము. ఈ యొక్క అలైన్మెంట్ మార్పు చేయాలి. ఏదైతే ఇల్లులు ఉన్నాయో మేము అందరూ కూడా నిరుపేదలు, చాలా చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ 10,000కి 5,000కి ఉద్యోగాలు చేసుకుంటాం, 2 సెంట్లు 3 సెంట్లు ఇళ్ల నిర్మాణం చేసుకునే వాళ్ళు, రోజువారీ దినసరి కూలీలు, ఇలా